शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చువాడు జప ధ్యాన తపములకు మూలమైన వాడును తత్వమునకు మోక్షమునకు హేతువైన వాడును శ్రీ గురుచరణులను మనోవాక్కాయ కర్మలందు తలచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మబంధువులారా, సంధ్యావందన విజ్ఞాన అవగాహనలో భాగంగా మొదటి 3 భాగాల్లో సంధ్యోపాసన పరిచయం, సూర్యోపాసన ప్రాముఖ్యత, ప్రాతకాల సంధ్యావందన విశేషం, ప్రతి ప్రక్రియనందు భావనాశక్తి యొక్క ఉద్దేశం, సంధ్యావందనంలోని ఏ ప్రక్రియలు ఉన్నాయో తెలుసుకున్నాం. మార్జనము, ఆచమనము మరియు భూతోచ్చాటనల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ భాగంలో తదుపరి ప్రక్రియల గురించి తెలుసుకుంటూ అవి ఎలా చేయాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన సనాతన ధర్మం 4 పాదాల మీద నిలబడి ఉన్నది. దీనినే గకార చతుష్టయం అని కూడా అంటారు. ముక్తికి రాజమార్గం గకార చతుష్టయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. అంటే గీత, గంగా, గాయత్రి, గోవిందుడు అని గకారంతో ప్రారంభమయ్యే 4ంటిని హృదయంలో నిలుపుకున్న వారికి పునర్జన్మ ఉండదు. ప్రస్తుతం మనము గకార చతుష్టయంలో ఉన్న గాయత్రీ మాత జపం సంధ్యావందన ప్రక్రియలో భాగంగా ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుంటున్నాం. గాయత్రీ మాత ప్రస్తావన శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగంలో 35వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపియున్నాడు. బృహత్సామ తదాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షః అహం ఋతూనాం కుసుమాకరః. అర్జున, సామగానంలో నేను బృహత్సామము, ఛందస్సులలో నేను గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంతాన్ని. ఇక్కడ మనం శ్రీకృష్ణునిచే భగవద్గీతలో గాయత్రీ ప్రస్తావన గురించి తెలుసుకుందాం. గాయత్రీ మంత్రము వేదరూపమని, వేదసారమని ప్రసిద్ధి. ఈ మంత్రము 4 వేదాలలోనూ ఉన్నది. ఉపనయన సంస్కార సందర్భంలో గాయత్రీ మంత్రోపదేశం చేస్తారు. జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకోవటానికి స్పష్టమైన ఆలోచన విధానం సాగేలాగున బుద్ధిని ప్రభావితం చేయమని ప్రార్థించడమే గాయత్రీ మంత్రంలోని ప్రధాన విషయం. విశ్వామిత్ర మహర్షి మంత్రద్రష్ట. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 24,000లోని ప్రతి 1000లో మొదటి శ్లోకంలో ప్రారంభ అక్షరాన్ని గ్రహిస్తే మొత్తం 24 అక్షరాలు అవుతాయి. ఆ 24 అక్షరాలతో కూడినదే గాయత్రీ మంత్రం. అంతేకాదు, ఆ 24 శ్లోకాలలో సంపూర్ణ రామాయణం సంక్షిప్తంగా అర్థమవుతుంది. దానినే గాయత్రీ రామాయణం అంటారు. గాయత్రిని ఇటు మంత్రంగానూ గ్రహించవచ్చును, అటు ఛందస్సుగాను గ్రహించవచ్చును. గాయత్రీ ఛందస్సు వేదంలోనే ప్రశస్తము, మహిమాన్వితమైనది, మహా అద్భుతమైనది కావటం చేత గాయత్రి ఈశ్వర విభూతిగా అలరారుతోంది. సంధ్యోపాసనము, గాయత్రీ మంత్రజపము నిత్య, నైమిత్తిక మరియు ప్రాయశ్చిత్త కర్మగా కూడా చెప్పుకొనవచ్చును. ఏతత్ సంధ్యాత్రయం ప్రోక్తం బ్రాహ్మణ్యం యదదష్టితం యస్య నాస్త్యాదరస్తత్ర న స బ్రాహ్మణ ఉచ్యతే. అనగా త్రికాల సంధ్యోపాసనము అనుసరించియే బ్రాహ్మణత్వము సుప్రతిష్టమగుచున్నది. దీని పట్ల అనాధార భావము గలవాడిని, ప్రతిదినము సంధ్యోపాసన ఆచరించని వాడిని, జన్మతో బ్రాహ్మణుడైనప్పటికీ కర్మభ్రష్టుడగుట వలన బ్రాహ్మణుడు అని పిలవకూడదు అని చాంద్యోగ పరిశిష్టము తెలుపుచున్నది. సంధ్యావందనము ఆచరించకపోవుటచే దోషము కలుగుట వలన సంధ్య నిత్య కర్మ అయినది. దివావా యదివా రాత్రౌ యదజ్ఞానకృతం భవేత్ త్రికాల సంధ్యాకరణాత్ తత్సర్వం చ ప్రణశ్యతి. అనగా రాత్రింబవళ్ళనందు
తెలియకుండానే పాపము జరిగినచో ఇట్టి సమస్త పాపములు త్రికాల సంధ్యను అనుష్ఠించుట చేత నశించిపోవును. పాపమును పోగొట్టుదగుట వలన సంధ్య ప్రాయశ్చిత్త కర్మ కూడా అయినది. ఇంకో ముఖ్య విషయం, సంధ్యాహీనో శుచిర్నిత్య మనర్హ సర్వకర్మసు యదన్యత్ కురుతే కర్మ న తస్య ఫలభాగ్భవేత్. ప్రతినిత్యము సంధ్యానంబంధనము చేయనివాడు అపవిత్రుడగును, సమస్త కర్మలను చేయుటకు అర్హతను కోల్పోవును. అంతేకాక సంధ్యోపాసన చేయకుండా వేరే ఇతర కర్మలను ఆచరించినచో ఆయా కర్మల వల్ల లభించే ఫలమును కూడా పొందలేరు. నిత్య కర్మలలో ఏ విధంగా అయితే శారీరక శుద్ధి అనగా స్నానము, సంధ్యావందనము, తర్పణము, దేవతారాధన మొదలగు శాస్త్ర నిర్దిష్టమైన కర్మలు ఉన్నవో అలాగే సంధ్యావందనాన్ని నైమిత్తిక కర్మగా మరింత ఆర్ద్రతతో సాధన చేసి ఒక దీక్షలాగా సంధ్యోపాసన చేయవచ్చును. అంటే ఉదాహరణకు 40 రోజులు ప్రతిరోజు సహస్ర గాయత్రి చేస్తాను అని సంకల్పించి సాధన చేయడం. ఇలా సంకల్పించి చేసే విధానాన్ని పురశ్చరణ అంటారు. నైమిత్తిక కర్మలో భాగంగా పురశ్చరణ అనేది ఒక భావన. పురశ్చరణ అంటే ఒక మంత్ర సిద్ధికి చేయవలసిన పద్ధతి. ఇక్కడ గాయత్రీ పురశ్చరణ చేయుటకు పలు రకాల పురశ్చరణాలు ఉన్నవి. లఘు పురశ్చరణ అంటే మినీ ఇన్వొకేషన్ 3 నుండి 9 రోజుల వరకు చేయవచ్చును. ఇందులో ప్రతిరోజు సహస్ర జపము చేయవలసి ఉండును. జప సంఖ్య అనున్నది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇక రెండవది సాధారణ పురశ్చరణ స్టాండర్డ్ ఇన్వొకేషన్ 40 రోజుల నుండి 120 రోజుల వరకు చేయవచ్చును. 1,00,000 గాయత్రి చేయవచ్చును. ఇది 40 రోజులలో చేయవలను. రమారమి రోజుకు 2500 సార్లు గాయత్రి జపము చేయవలను. ఇది వారి వారి అనుకూలాలను బట్టి ఎంత సమయం కేటాయించగలరో నిర్ణయించుకుని పురశ్చరణ ఎన్ని రోజులు చేయగలరు, రోజుకు ఎన్నిసార్లు చేయగలరో సాధకులైన మనం నిర్ణయించుకొనవచ్చును. స్థిరత్వం కొరకు ప్రతిరోజు ఒకే సంఖ్య చేయటం ఉత్తమం. మూడవది అసాధారణ పురశ్చరణ ఎక్స్ట్రార్డినరీ ఇన్వొకేషన్ 18 నెలల నుండి 24 నెలల సమయం పడుతుంది. చాలా తక్కువ మంది ఈ పురశ్చరణను సాధన చేయుదురు. ఇక్కడ గాయత్రి జపము 24 లక్షల సార్లు చేయుదురు. 24 లక్షల సార్లు ఎందువలన అంటే గాయత్రి మంత్రంలో 24 వర్ణములు ఉన్నవి. తత్ స వి తుర్ వ రే న యం భర్ గో దే వ స్య ధీ మ హి ధి యో యో న ప్రచోదయాత్ అనునవి 24 వర్ణములు. శాస్త్ర ప్రకారం ఏ మంత్రాన్నైనా ప్రేరేపించి అద్భుత సిద్ధులు అందుకోవాలంటే మంత్రంలో ఎన్ని వర్ణాలున్నాయో అన్ని లక్షల సార్లు చేయవలసి ఉంటుంది. ఇక మిగిలిన పురశ్చరణ మహాపురశ్చరణ గ్రాండ్ ఇన్వొకేషన్. ఇది 24 నుండి 32 నెలల వరకు చేయవలను. ఇందులో గాయత్రి జపము 32 లక్షల సార్లు చేయవలను. ఎందుకంటే ఋగ్వేదంలో చెప్పబడిన గాయత్రి మంత్రంలో 24 వర్ణములు మరియు ఓం భూర్ భువః స్వహ కలిపినచో 32 వర్ణములు. సాధకుడిగా ఈ పైన చెప్పిన ఏ పురశ్చరణ తీసుకున్నా శ్రద్ధ, భక్తి మరియు ఓపికతో జపాన్ని చేయాలి. సంధ్యావందనం, గాయత్రి మంత్ర సాధన వల్ల మనకు లభించే అమ్మవారి దయ అపారమైనది, కొలవలేనిది. సత్ప్రవర్తన, సదాలోచనలు మనలో జ్ఞానం విరాజిల్లుతుంది. ఈ సాధన వల్ల వాక్సిద్ధి కూడా కలుగుతుంది. అంటే నిజమైన సాధకుడు తన మనసులో నుంచి ఏదైనా ఒక విషయం చెబితే జరిగి తీరుతుంది. ఇలాంటి కఠినమైన సాధనలతోనే మన మహర్షులు వారి వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. ఇప్పటిదాకా పురశ్చరణ గురించి తెలుసుకున్నాం. సాధకుడిగా సంధ్యావందన విజ్ఞానం, ప్రక్రియలను క్షుణ్ణంగా అర్థం తెలుసుకొని ఆచరించటం ముఖ్యం. నిత్యకర్మ కాబట్టి ఖచ్చితంగా చేయవలసిందే. ఇక పురశ్చరణ అనే విధానం సంధ్యావందనము, గాయత్రి జపమును మన దైనందిక జీవితంలోకి తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. కనీసం లఘు పురశ్చరణ అయినా చేయటం మంచిది. వీలు కానిచో నిత్యకర్మగా ప్రతిరోజు కనీసం 108 సార్లు గాయత్రి జపము సంధ్యావందనంలో భాగంగా చేసి తీరాలి.
జప విధానం గురించి తెలుసుకుందాం. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశత్వాత్ జప ఇత్యభిధీయతే. జకారము జన్మరాహిత్యమును కలిగించును, పకారము పాపములను నశింపజేయును, జపరాహిత్యము పాప పరిహారము చేయుట వలన జపమనబడుచున్నది. జపమనగా మంత్రమును భగవన్నామాన్నో జపించుట. మంత్ర దేవతామూర్తి గాయత్రి గుణ రూపములను మనసులో భావించి ధ్యానించుట. జపము 3 విధములు: వాచికము, ఉపాంశువు, మానసికము. వాచికము అంటే మంత్రాక్షరములను మన దగ్గర ఉండేవారికి వినిపించేటట్లు ఉచ్చరించుచు జపం చేయుట. మంత్రోచ్చారణ శబ్దము మన దగ్గర ఉన్నవారికి వినపడకుండా పెదవులను నామమాత్రం కదిలిస్తూ చేయు మంత్రజపము ఉపాంశు జపము. పెదవులు కదలకుండా లోపల మంత్రజపము చేయుచు ధ్యానములో పరవశించుట మానసిక జపం. ఈ మూడింటిలో వాచిక జపము కంటే ఉపాంశు జపము శ్రేష్టము, ఉపాంశు జపము కంటే మానసిక జపము శ్రేష్టము. ఉపదేశ సారంలో భగవాన్ రమణులు జపమును గూర్చి ఈ విధంగా తెలియజేశారు: ఉత్తమస్తవాద్ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచక జపం కంటే మౌన జపం, మౌన జపం కంటే ధ్యానము ఉత్తమము. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తత్పరం. నదీ ప్రవాహంలా నేతి ధారల నిరాఘాటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న. ఇక జప ఫలం గురించి తెలుసుకుంటాం. స్థాన భేదం వలన జపము యొక్క ఫల భేదం కలదు. గృహేచైక గుణప్రోక్త గోష్ఠే శతగుణ స్మృత పుణ్యారణ్యే తదా తీర్థే సహస్రగుణముచ్యతే. అయుత పర్వతే పుణ్యం నద్యాం లక్షగుణో జప కోటిర్దేవాలయే ప్రాప్తే అనంతం శివసన్నిధో. గృహమునందు జపం చేయుట వలన 1 వంతు పుణ్యం లభించును. గోశాల యందు జపించినచో 100 రెట్లు పుణ్యం కలుగును. పవిత్రమైన వనము లేదా తీర్థస్థానమునందు జపించినచో 1000 రెట్లు అధిక ఫలము. పర్వతం మీద 10,000 రెట్లు, నది తీరమునందు 1,00,000 రెట్లు అధికముగా, దేవాలయమునందు 1,000,000 రెట్లు, శివలింగము వద్ద జపించినచో అనంతమైన పుణ్యఫలము లభించును. ఇక జప విధానం గురించి తెలుసుకుందాం. జపము చేయనప్పుడు మనస్సును ప్రాపంచిక విషయముల నుండి మరలించవలను. మంత్రార్థమందే మనస్సును లగ్నం చేయవలను. సమాన రీతిలో మంత్రమును జపించవలను. ఇలాంటి జపం వలన అపార సుఖ సంతోషాలు, ముక్తి కలుగును. జపము చేయనప్పుడు మౌనముగా ఉండవలెను. గురువునందు దేవతల యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రతమును పాటించినప్పుడు మంత్రము సిద్ధించును. మానసిక జపమునకు దేశకాల నియమాలుండవు. పవిత్రుడైనను అపవిత్రుడైనను నిలబడి ఉన్నను ఏ పని చేయుచున్నను మానసికముగా చేసుకొనవచ్చును. మానసిక జపమునకు ఏ దోషము అంటదు. పరమేశ్వర సాక్షాత్కారమునకు మోక్షమునకు మంత్రజపము దారి చూపును. భగవద్దర్శనమునకు మంత్రజపము రాజమార్గమనవచ్చును. మరి జపము దేనితో చేయాలి? జపము కరమాల అంటే కుడి చేతి అనామిక ఉంగరపు వేలు మధ్య గణుపు నుండి ప్రారంభించి వరుసగా 10వ సంఖ్య వరకు బొటనవేలి సహాయంతో సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ జపించుట వలన ఒక కరమాల ఆగుతుంది. మధ్యవేలు క్రింది గణుపు మేరువుగా చెప్పబడినందున దానిని దాటిపోరాదు. జపము జపమాలతో కూడా చేయవచ్చును. జపమాలలో 108 పూసలుండును. ఒక మాల పూర్తి చేసినచో 108 సార్లు జపము పూర్తి అగును. సాధకులారా, ఇప్పటిదాకా ఈ సంచికలో గకార చతుష్టయంలో గాయత్రీమాత విశేషం, భగవద్గీతలో గాయత్రీమాత గురించి శ్రీకృష్ణుని ప్రస్తావన, నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కర్మలు, గాయత్రి పురశ్చరణ, జపము, జప విధానము గురించి తెలుసుకున్నాం. ఇప్పటికే సంధ్యావందనం ప్రక్రియలు, మార్జనము నుండి సమర్పణము వరకు తెలుసుకున్నాం. ఇక మిగిలిన మహత్తర కార్యక్రమము సంధ్యావందనము ఆచరణలో పెట్టుట, అనగా సంధ్యావందన ప్రారంభం. సంధ్యావందనం మొదలు పెట్టే ముందు మంత్ర సాధనా నియమాల గురించి తెలుసుకుందాం. మంత్ర సాధన సిద్ధికి నియమ పాలన ప్రధానం. మొదట శరీర శుద్ధి ప్రధానం. స్నానము వలనే
బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. కావున స్నానము చేసి సాధనకు కూర్చునవలను. శరీరముపై ఉతికిన వస్త్రములు ధరించాలి. సంధ్యావందనము చేయు చోటు సాత్విక వాతావరణ మయమై ఉండవలెను. అంటే అరుపులు, కేకలు, శబ్దాలు లేక ప్రశాంతమైన వాతావరణము ఉండవలెను. నదీ తీరాలు, దేవాలయమున, అరణ్యములో మంత్ర సాధన చేయవచ్చును. ఇటువంటి సౌకర్యాలు లేనప్పుడు మన ఇంటిలోనే ఏకాంత ప్రదేశమును ఎన్నుకొనవలెను. సాధకులకు ప్రాతకాల సంధ్య ఎందుకు మంచిదో, సాధనకు ఎందుకు ఉత్తమమో ఇప్పుడు అర్థమైందనుకుంటాను. పగలంతయు కట్టుకొని తిరిగిన వస్త్రములతో సాధన చేయరాదు. పద్మాసనము వేసుకొని సాధన చేయవలెను. వెన్నెముక నిటారుగా ఉంచుకొని చేయుట వలన సుషుమ్నా నాడిలో ప్రాణ ప్రవాహము నిరాటంకముగా ప్రవహించును. దర్భాసనముపై కూర్చొని సాధన చేయుట ఉత్తమము. కటిక నేలపై కూర్చొని సాధన చేయరాదు. సామాన్యముగా తులసీమాలతో జపము చేయుచుందురు. మంత్రానుష్ఠానమునకు ప్రాతకాలము శ్రేష్టము. బ్రహ్మముహూర్తంలోనూ సాధన ఇంకా ఉత్తమం. జపము మాలతో చేసి మంత్రశక్తి అనుభవపరుచుకొనుటకు ప్రతినిత్యము తమ అవకాశమును బట్టి 1, 3, 5, 7 లేదా 9 జపమాలలు చేసుకొనవచ్చును. ప్రాతకాలమున తూర్పు వైపు తిరిగి, సాయంకాలమందు పడమటి వైపుకు తిరిగి కూర్చునవలెను. జపమాలను గోముఖిలో పెట్టుకుని చేయుట ఉత్తమం. మనము తినే ఆహారమును బట్టి మనసేర్పడును. కావున సాత్విక ఆహారము శ్రేయస్కరము. అవిశ్వాసము, భ్రష్టాచారాలకు దూరమగుట మంచిది. కామోత్తేజమును కలిగించు పనులు చేయరాదు. ధార్మిక గ్రంథాలు, మంచి ఆలోచనలు ప్రేరేపించు పుస్తకములను చదవవలెను. చదువుటలో మననము, చింతనము అవసరము. మంత్రానుష్ఠానపరుడును అనుభవజ్ఞుడు అయిన గురువును ఆశ్రయించుట మంచిది. ప్రయాణమునందు గాని, ఆరోగ్యము సహకరించినప్పుడు గాని, విధి విధానమున జపము చేయ వీలు పడనప్పుడు జపమును మానసికంగా చేయవచ్చును. ప్రతిరోజు నియమిత రూపంలో చేయు సాధన శ్రేష్టమైనది. ఏదైనా ఇబ్బంది వలన సాధన జరగనప్పుడు మరుసటి రోజు ఒక మాల అనగా 108 సార్లు ప్రాయశ్చిత్త రూపమున చేయడం మంచమం. జాతా శౌచ, మృతా శౌచ అంటే పురుడు, మరణము దినములలో విధి విధానముగా అనుష్ఠానము చేయుట నిషిద్ధము. మానసిక జపము చేయవచ్చును. ఇష్టమైన దైవమునందు అచంచల విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండాలి. ఇదే సాధనకు పునాది. సాధన చేయునప్పుడు ఆటంకాలు ఎన్నో కలుగుచుండును. ఇందువలన నిరాశ చెందరాదు. అచిరకాలము లాభము కనిపించకపోయినను విశ్వాసము కోల్పోరాదు. నిశితంగా నిరీక్షింపవలెను. ఓపిక అవసరము. లోపము ఎక్కడ ఉన్నదో గుర్తించే ప్రయత్నం చేయాలి. లోపాలను గుర్తించి తొలగించి మరలా సాధనకు ఉపక్రమించాలి. సాధనలో విశ్వాసము, ఏకాగ్రత అవసరము. ప్రతినిత్యము నిశ్చయింపబడిన సమయంలోనే సాధన చేయవలెను. సమయమును మార్చరాదు. మనస్సు చంచల స్వభావం కలది. కావున ఇటూనటు పరిగెత్తుచుండును. గాయత్రి మాత పైన దృష్టిని నిలిపి అభ్యాసము చేయవలెను. ఈ నియమాలను పాటించినప్పుడు సాధనలో సాఫల్యం ఏర్పడి గాయత్రి మంత్ర సిద్ధి కలుగుతుంది. మననాత్ త్రాయతే ఇది మంత్రః. మననము చేయుట వల్ల మంత్రం రక్షించుచున్నది. మంతారం త్రాయతేతి మంత్రః. జపించు వారిని తరింపచేయునది మంత్రము. ఈ సంచికలో చాలా విషయాలు తెలుసుకున్నాం. వచ్చే సంచికలో సంధ్యావందనం ప్రారంభం చేసుకుందాం. సాధకులైన మనకు శ్రీ గాయత్రి మాత ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ మీ మాధవ్. హరి ఓం తత్సత్.